వెల్కమ్ బ్యాక్ టు రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్. ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్నవారు తమిళనాడులో తెలుగుడు. ఈ కంటి మీద ఏ దిగాడు అని మీరు కమెంట్లో పెట్టే ముందు నేనేం చెప్పేస్తా ఉండా, పింపుల్ వేసినాడు అనమాట. అందుకే ఈరోజు మనము తీయబోయే వీడియో ఏమంటే వ్లాగ్ ఏంటంటే ఫంక్షన్ వ్లాగ్ అనమాట. ఏం ఫంక్షన్ అంటే గాడిలో ఎవరో పోతున్నారు. ఓకే, ఏం ఫంక్షన్ అంటే తెలుగులో బిగ్ హ్యూమన్ ఫంక్షన్ అంటారు, ఇంగ్లీష్లో హాఫ్ సారీ ఫంక్షన్ అంటారు. లేడీస్ ఫంక్షన్కి నువ్వెందుకు రాని మీరు అడగొచ్చు. నేను కూడా అమ్మని అడిగా, అరే నేను ఫంక్షన్కి వెళ్తా ఉండా, నువ్వు నన్ను పిక్కింగ్ డ్రాపింగ్కి వస్తూ ఉండవు యాజ్ ఎ డ్రైవర్ అనేది. యా వెళ్తా ఉన్నాం అక్కడికి. మమ్మీ ఎంతసేపు మమ్మీ వచ్చేదే? లేడీస్ అంటే తాడు బంగారు ఇవన్నీ ఉంటాయి. పొద్దున్నే మా ఊరు వ్యూ చూసేదానికి ఇలా ఉంటుంది. మా ఊరి వ్లాగ్ కావాలంటే వ్లాగ్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ అదే చేద్దాం. ఫస్ట్ ఈ కెమెరా యాంగిల్ నేర్చుకోవాలి. మా వాడు చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు రాపా వెయిటింగ్. ఈ కన్ను ఒకటి వేరే టైమింగే లేదు దీనికి. కరెక్ట్గా ఏదైనా తీద్దామనే టైంకి వేసేస్తాయి. సరే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. చూసేవాళ్ళు మీరు భయపడకుండా ఉంటే చాలు. హలో, కిత్తా టైం ఓకే మో? ఎంతసేపు అమ్మా మో? నేను రెడీ అయ్యి కూర్చోండి అంట. నాదే తప్ప? ఓకే నాదే తప్పు. లోపల ఉండి వేయించుకునే దానికన్నా బయట ఉండి వెయిటింగ్ చేసేది బెటర్. 2000 years later. యా, మీరు కూడా ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. ఎయిర్ ఫాల్ అవుతుందని పెట్టుకోకుండా ఉండకండి. దీని అక్క హెల్మెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. యా, ఇట్లా పడే హెల్మెట్ తీసుకోకండి. అక్క నమ్మొచ్చింది. ఇంతసేపా? ఫైనల్లీ నేను 6 గంటలకు రెడీ అయ్యి కూర్చుంటే 8 గంటలకు స్టార్ట్ అయ్యాం. ఒసూరుకి వచ్చి 500కి పెట్రోల్ పట్టించి ఒసూరు టు మాలూరు రోడ్ ఎక్కాం. తమిళనాడు బార్డర్ క్రాస్ చేసి కర్ణాటకకి వెళ్ళాం. వెల్కమ్ టు కర్ణాటక అని జియో మెసేజ్ వచ్చింది. ఈ రోడ్ ఎవడేసాడో తెలియదు మచ్చ, పిర్రెలు మొత్తం వాసిపోయినాయి. బాగలూరు నుంచి మాలూరుకి వచ్చే రోడ్ చాలా బాగుంది, దానికి లేట్ ఉందాపా. ఫస్ట్ ఫుల్ అయిపోయింది బాడీ, అన్రిలీజ్ చేయాలి. పోయి చాలాసేపు బైక్లో ట్రావెల్ చేశాక పాట పాడితే వచ్చే సుఖం ఉంటుంది మామ. సుఖమే సుఖం. ఇదేంది ఇది అని? ఏమని ఇది? ప్రొటెక్షన్ ఎట్లా ఉంది? అవే గాలి చెక్కిపోయే కదే. వెల్కమ్ టు మస్కిటో బ్లాకింగ్ టూర్. ఇక్కడో బొక్క, ఇక్కడో పిన్ను, ఇక్కడో బొక్క, అక్కడో పిన్ను బొక్క. ఆడెవడో అరుస్తున్నాడు. మొత్తానికి బొక్కే బొక్క. ఇప్పటిదాకా బైక్ జర్నీ అయిందనమాట. దీనిపైన కార్లో వెళ్ళాలన్నమాట. మస్కిటో డోర్ని ఓపెన్ చేసి ఆకు చెట్లు పెట్టినారు మా వాళ్ళు. ఆకు చెట్లు అంటే ఇదనమాట, తమిళపాకు చెట్లు వచ్చేది. దీంతో ఒక్కలు వేసుకునేది మంచిది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. 1 hour later. నోట్లో అయిందిరా, అయింటుంది. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మా ఆడ లేడీస్ రెడీ అయ్యి వచ్చేపాటికి మామ ఫంక్షన్ అయిపోయి భోజనాలు తినేసి ఆకలి వేసి ఉంటారు కదా సైడ్లో, దానిపై నేను వీడియో ఎత్తుకోవాల్సి వస్తుంది మళ్ళీ లాస్ట్కి. అంతే, టైం చూడు, ఇక్కడే 11:30 అయిపోయింది. 11:30కి అక్కడ ఉండాలా యాక్చువల్లీ. ఇంకా 60 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. మైండ్ దొబ్బలేదు, మింగింది. ఫైనల్గా మా ఆడ లేడీస్ వచ్చేసారు. సోగు చేసుకొని. ఎస్, ఎవరైనా చూస్తూ ఉన్నారా? మా అన్న కొడుకు బాబాయ్. ఏయ్
చూడరా జుంకి 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 చూడేడా ఏయ్ రా. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఈమె మా రాజమాత. రాజమాత గారు నమస్కారం పెట్టండి. ఈమె మా అమ్మ మాత. ಕರ್ನಾಟಕలో ತೆಲುಗೋಡು ವಿಡಿಯೋಕ್ಕೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ అని ಇವತ್ತು ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊರಿ ಸ್ವಲ್ಪ. ಓಕೆ ನನಗೂ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ವಸ್ತದಿ, ಸೊ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡಬೇಕು. ಇವತ್ತು ಸ್ವಲ್ಪ ಮಾತಾಡೋ ಮಿಕ್ಕಿದ್ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ಓಕೆ, ಇವತ್ತು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ? ನಾವು ಇವತ್ತು ಮುಳಬಾಗಿಲಿಂದ ಮುಂದೆ ಬೈರ್ಕೂರ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದೀರಿ. ಬೈರ್ಗೂರು ಏನಕ್ಕೆ ಹೋತಾವ್ ನಮ್ಮ? ಅಲ್ಲೊಂದು ಫಂಕ್ಷನ್ ಇದೆ, ಅದಕ್ಕೆ. ಏನು ಫಂಕ್ಷನು? ನಮ್ಮ సిస్టర్ ಅವ್ರದ್ದೊಂದು ఫంక్షన్ ಐತೆ, ಅದಕ್ಕೆ. ఆ ఫంక్షన్ నేను తెలుగులో చెప్పినాను, వాళ్ళు ಕನ್ನಡ ವಸ್ತలేదు, ಅದೇ ಪ್ರಾಬ್ಲಮ್. ಸರಿ ಓಕೆ, ನನಗೆ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಕನ್ನಡದಲ್ಲಿ, ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂದರೆ ಬಾಗ್ಲೂರಿನಿಂದ ಮಳೂರಿಗೆ ಬರೋ ರೋಡು ಕೆಳಗಡೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರುತ್ತೆ. ಗಡ ಗಡ ಅಂತ ಕೆಳಗಡೆ ಅಂದ್ರೆ ಯಾವ ಕೆಳಗಡೆ? ಬೈಕಲ್ಲಿ ಬಂದ್ರೆ ಕೆಳಗಡೆ, ನನಗೆ ಕೆಳಗಡೆ ಕೆಳಗಡೆ ಹೌದು. ಸಿದ್ದರಾಮಯ್ಯನ ಹತ್ರ ಮಾತಾಡಿದ್ದೀನಿ ಬೆಳಿಗ್ಗೆ. ಸ್ವಲ್ಪ ರೋಡ್ ಸಾಕ್ಸಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಕೆಳಗಡೆ ಗಡಗಡ ಅಂತದೆ, ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ. ఓకే, గులాబ్ జామున్ గడగడ అంటావా? అదే అదే. నాకు కన్నడ వస్తుంది. ఎవరికన్నా ఇది కావాలంటే నాకు డిఎం చేయండి, నేను ఇంకా చూసుకుంటాను మిమ్మల్ని కాదు, కన్నడ నేర్పిస్తాను అనమాట. ఐ నో కన్నడ వెరీ వెల్. ಏನಂದರೆ ನನಗೂ ಕನ್ನಡ వస్తుంది. చెమటలు పడుతూ ఉంది, ఎందుకంటే ఎండ థింకింగ్స్, చెమటలు కోటింగ్స్, పిట్ట పొనుకోనింగ్స్. ఫైనల్గా లొకేషన్కి వచ్చేసాం. కొంచెం జర్నీ దెబ్బేసింది మామ, మొత్తం వామిట్ సెన్సేషన్ వస్తాం. దీనక్క పట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్ ఇది కరెక్ట్ క్వశ్చన్. రెడీ రెడీ 1 2. మహేష్మతి సామ్రాజ్యం నవ్వాలమ్మా. అది అది నైస్ గుడ్. నువ్వు మామూలుగా ఉండు, నువ్వు ఫోటో తీసేపోదికి ఇట్లా నిస్తావు. అదే అదే గుడ్ 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 నైస్ నైస్. ప్రతి ఫంక్షన్ లో అతి ముఖ్యమైన ఘట్టం వచ్చినది. మనకైతే చాలా ఇష్టం. రకరకాల వంటలు వేసారు, తినేసి రిటర్న్ అవుదామని ప్లాన్ చేస్తుంటే మా ఆడ లేడీస్ ముచ్చట్లు వేసుకుంటూ కూర్చున్నారు. కదిలిస్తే కరిసేస్తారని వదిలేసాం. ఇంటెలిజెంట్ ఫెలో. గంటలు గంటలు ముచ్చట్లు వేసుకునేసి వచ్చారు. నోర్లు నొప్పేసింటాయి పాపం. అందరినీ కార్లో ఎత్తేసుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, మా అన్న ముల్బాగల్ అనే టౌన్ లో నరసింహ తీర్థ అనే గుడి ఉందిరా, అక్కడికి వెళ్దామని చెప్పాడు. అక్కడికి వెళ్తున్నాం. గుడికి వచ్చాం. ఏం గుడి అనేది? ఏం గుడి? నరసింహ గుడి. బాబా ఏం స్పెషల్? ఇంకా క్యా స్పెషల్? ఎక్కడ ఏన్షియంట్ మూమెంట్స్. పొడి అమ్మ ఏం అంతలా ఉంటాయి? ఏమన్నా అంతలా ఉంటాయి? ఓమని ఒక్కొక్కటి నువ్వు చెప్పినట్లు 10 కేలు వస్తాయి. అక్కడ పోతా ఉంది, అదా అడాలేసా అవునాబా అని పట్టుకోవచ్చా నీ వీటిలో? కుమ్ముతారా? ఇడు మామ ఉన్నాడు. మామ మామ చింటూ మామూలు ఉండారు. వీడు ఒకటి తింటా ఉన్నాడు, నాకుతా ఉన్నాడు. ఏమరా అని భలే ఉంటాయి, కానీ తింటాయి వీటిని. ఈ చేపలని ఆవిడ తినేస్తాయి, మార్వెల్ తినేస్తాయా? ఓ ఇంగ్లీష్ క్యా ఇంగ్లీష్? యూ ఇడియట్. నాని సండే పట్టుకున్నామంటే 2-30 కేజీలు వస్తుంది. 10 కేజీలు పట్టుకున్నామంటే, దీన్ని పట్టుకున్నామంటే మా తింటా ఉన్నాడు. మో ఆడ చూడమ్మా ఎంతలా ఉంటాయి. మో ఎంతలా ఉంటాయి చూడమ్మా.
పట్టుకురా పట్టుకుందాం వేలుకోడ్లా? బిత్తు ఇడుకోరి ఏమి లేకపోతే అసలు మా తెల్ల చేప వెళ్ళిపోతుంది అట్లా కిల్ల అదేమి ఏవో అదేం చేప అటు చూడ తెల్ల చేప పోతాం లేదా ఎంత పోతుంది ఆడా స్వామి కొన్ని వేల కేజీలు పుట్టొచ్చు అదే ఆ పిండి కూడా ఆడ ఎంత చూడు ఆడు చూడ నల్లగా పోతుంది మారవేలా అంతా అలా చూడు అది అప్పుడు చేప అది తెలిసి చూస్తాను గోల్డ్ కలర్ అత పుట్టుకొని ఓడిని కూతాను ఆ కాసు కానీ వచ్చింది అవరికి ఇప్పుడు కొరికెళ్తావే ఏంటి కొరుకుతాయా నల్ల చేపలు పెద్దగా ఉండవు మారవేలా ఇది ఈడు ఒకటి చూడు ఈడు ఒకటి వచ్చి చూడు ఒక్కనమ్మా తప్పు కోసాను నిన్నే ఇడుచుకపోయిస్తున్నాము చూడు వాళ్ళు ఎవరు దిగుతా ఉన్నారు కోసుకొని నీళ్ళు ముళ్ళుతాడు తోట మీద ఇట్లావమ్మా ఆరెంజ్ కలర్ అసలు గోల్డ్ కలర్ పోతుండ కలర్ గా అదో వచ్చా ఇంకొచ్చా ఏమన్నా వేస్తారన్న వస్తాలేదు దొరుకుతుందవా నాని నువ్వు దిగిండావంటే నీ షాప్ మటాష్రా తినేస్తారా అది కాదు మార్వై రాలేదు ఈ సైడు తెల్ల చూడు ఆడే ఉంది రప్ప తినలేదు రెడ్ ಪುರಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಇದ್ ಮಾಡ್ಬೇಕು ಅವಾಗೆಲ್ಲ దొండిదంట దొండిది అది తినేసింది మారవి తినేసింది మా హోటల్ని చిన్న హోటల్ని ఏ తింటుండ్రా రే ముయ్యి ఫ్రెండ్ లేదు లేదు బిజినెస్ ఐడియా నైట్ రావాలా పట్టుకోవాలా అమ్మేయాల లచ్చలు వస్తాయి ఎన్ని జాబులు ఉన్నాయి కొనుక్కుండరు హ్యాపీగా ఓకే మామ కొనుక్కరా ఓకే దేర్ సి 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 బ్యాక్ సైడ్ వేస్తున్నారులే వెనక పోడు షాప్ వస్తుంది రెడ్ కలర్ వచ్చాయి देखो मेरा रौडीज़म तेरे क्या बोलो सर रानी ఇప్పుడు నేను ఆత్మీయ అది బేగా అవుట్ కుర్కురాలు దేమరా నీ పక్కనే అదో వైట్ షాప్ వైట్ వస్తా ఉంది అది మారవయ్య రే అది మారవయ్య నీ వైట్ కూడా అమ్మా దామా మార్వల్ కదలే క్యాటలాగ్ సై వైట్ మారవయ్య వైట్ కదదా మార్వల్ ఇవంతా క్యాటలాగ్ రివర్స్ వస్తాడు క్యాట్ ఫిష్ అక్కడ పోయిదా బా
హై లెవెల్ ఉన్నాయని జమ్మన చేపలను చూసుకొని అక్కడ వదిలేస్తాం మామా. చూడు మామా, పావురాలు అవి, ఏదో చిన్న చిన్న పిల్లలు పక్షులు అక్కడ మట్టితో గూళ్ళు కొట్టినాయి. ఏమన్నా బాగుంది మామా నీవు. లొకేషన్ అయితే చేపలు అయితే చాలా ఉన్నాయి. లొకేషన్ కూడా బాగానే ఉంది. ఏం చెప్పేది, చేపలు చూసే సంతోషంలో బిజినెస్ ఐడియా వచ్చిందనమాట. ఆ బిజినెస్ ఇంప్లిమెంట్ చేస్తే నన్ను బొక్కలు వేసి బొక్కలు కొడతారు. ఫోటోగ్రఫీ ఆటలు అంటే కుమ్ముతారేమో చూస్తే. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకాస్త ముందుకెళ్తే ఆంజనేయ స్వామి గుడి ఉందంటే అక్కడికి స్టార్ట్ అయ్యాం. ఇంకో గుడికి వెళ్తున్నాం, ఆంజనేయ స్వామి గుడి. ఈ దేవుడు స్పెషల్ ఏమని ఇక్కడ బోర్డు వేసిన చూస్తున్నా. ఇదేనా క్లియర్ చేయడం వీడియో కొమ్ముకి వేస్తే గంట తీస్తారు, 2 గంట కుమ్ముతారు, తీసారు. ఆడే కుంతాలే వాళ్ళు తీస్తున్నారు. స్పెషల్ దర్శనం. ఫోటో తీసుకోవచ్చా? అదే ఎట్లా ఫోటో మాత్రం అలౌడు, వీడియో అలౌడ్ లేదు. రేసిస్టులు మన ఇండియన్స్. ఈ గుడి కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది మామ. ఇక్కడ కూడా నో ఫోటోస్ అండ్ వీడియోస్ అని వేసినారు మచ్చ. అయినా కూడా సాహసం చేసి దేవుణ్ణి మీకు చూపించాలని వీడియో తీసా. ఇంకా చూపిద్దాం అనుకున్నా కానీ మన ఫోన్ లో బ్యాటరీ దొబ్బింది. హ్యాపీ బర్త్డే. గుడి నుంచి ఇంటికి వచ్చేసాం మామ. అక్కడి నుంచి వీడియో తీసే కాలేదు, ఎందుకంటే మనకున్నది ఒకే % ఛార్జ్. సాహసం చేసి గుడిలో దేవుణ్ణి పూజ చేసేసాం, ఫోటో తీసేసాం. దీనికన్నిటికి కారణం ఎవరో తెలుసా? మా అమ్మనే. కొడుకు కష్టపడతాడే, ఫోన్లో తీస్తాడే, ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి కెమెరా తీస్తామే, ఎంకరేజ్ చేస్తామే లే. చూడు ఇట్లా హార్డ్గా బిహేవ్ చేసి ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఓకే, ఇట్లా హార్డ్గా బిహేవ్ చేస్తే ఏం చేయలేం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే యాజ్ యూజువల్ నచ్చినా నచ్చకపోయినా ఈసారి డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.